ప్రవీణ్ ప్రకాష్ మాజీ ఐఏఎస్ అధికారి గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో కీలకంగా చక్రం తిప్పినటువంటి అధికారుల్లో ఈయన కూడా ఒకరు. ఎట్టకేలకు నిన్నటి రోజున ఆయన ఒక వీడియో విడుదల చేసి అందులో భాగంగా మాట్లాడుతూ మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీగా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిని, అదేవిధంగా మాజీ ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి కృష్ణ కిషోర్ గారిని ఎంతో ఇబ్బందులకు గురి చేసినట్టు ఒప్పుకొని బహిరంగ క్షమాపణ అడగడం జరిగింది. మరి మొత్తానికి పరివర్తన వెనుకలో ఉన్నటువంటి ఆంతరార్థ్యం ఏంటి? ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు చట్టాలని దాటి ప్రత్యర్థిని ఇబ్బందులు పెట్టడం కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళు కొంతమంది ఇప్పుడు జైలు ఊసలు లెక్కబడుతున్నారు, కొంతమంది బెయిల్ చుట్టూ తిరుగుతున్నారు. అందులో ఒకళ్ళు ప్రవీణ్ ప్రకాష్ గారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆయన రివ్యూ తీసుకోవడం జరిగింది. ఎట్టకేలకైనా గతంలో ఏబిఎన్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. మళ్ళీ నిన్న ఆయన స్వయంగా వీడియో విడుదల చేసి మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ గారిని ఇబ్బందులు పెట్టాను, నన్ను క్షమించండి చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారి ఈ విధంగా బహిరంగ క్షమాపణలు చెబుతున్నారు. మొత్తానికి అంశం గురించి పూర్తి విషయాలు ఏమంటారు? నిన్న ప్రవీణ్ ప్రకాష్ గారి వీడియో నేను కూడా విన్నా. వారు అందులో ప్రస్తావించిన చాలా అంశాలు వాస్తవమే. అదే సందర్భంలో వారు కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తావించారు తప్ప ఇంకా ప్రస్తావించి తీరాల్సిన ఇంకా కొన్ని అంశాల గురించి అందులో మెన్షన్ చేయలే. వారు అందులో చెప్పిన విధంగానే ఎస్, ఆయన గుంటూరు మున్సిపల్ కమిషనర్గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ఆయన ఆ రోజుల్లో పనిచేసిన రోజుల్లో చాలా డైనమిక్ ఆఫీసర్గా మాకందరికి కూడా తెలుసు. ఆయన గుంటూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన రోజుల్లో నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో డైనమిక్గా పనిచేయగలిగే అధికారులకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఓకే, ఆ స్వేచ్ఛ ఎంతవరకు ఇచ్చేవారు అని అంటే, అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళు ఆ మున్సిపల్ చైర్మన్లు కానీ, మున్సిపల్ మేయర్లు కానీ, కార్పొరేషన్ మేయర్లు కానీ, లేదు అని అంటే తన శాసనసభ్యులు కానీ, వాళ్ళకన్నా కూడా డైనమిక్గా పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చేవారు. ఓకే, ఇక్కడ ప్రవీణ్ ప్రకాష్ గారు గుంటూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి. ఆ రోజుల్లో ఈ కమర్షియల్ కాంప్లెక్స్ల ముందు పార్కింగ్ చాలా పెద్ద ఇష్యూగా నడుస్తుండేది. అంటే ఏమయ్యేది, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మాణం చేసినప్పుడు ఆ కాంప్లెక్స్ల ప్లాన్ల అనుమతి పొందే సమయంలో పార్కింగ్ కోసం ప్రొవిజన్ చూపించేవాళ్ళు. తర్వాత రోజుల్లో వాటిని కూడా షాపులుగా చేసేసి పార్కింగ్ రోడ్డు మీద పెట్టించేవాళ్ళు. దాంతో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు అవుతుండే. ఆ సందర్భంలో ఈయన ప్రవీణ్ ప్రకాష్ గారు అలా అక్రమంగా నిర్మాణం చేసిన షాపుల మొత్తాన్ని కూలగొట్టిస్తుండేవాడు. ఓకే, అలా కూలగొట్టించే క్రమంలో అంటే ఏంటి, మీరు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఈ షాపులు మెన్షన్ చేయలేదు, దాన్ని పార్కింగ్ లాట్గా చూపించి మీరు పర్మిషన్ తీసుకున్నారు. ఇవాళ వాటిని వైలేట్ చేసి షాపులుగా నిర్మాణం చేసి, మరి షాపులకి వెహికల్స్ వస్తాయి కదా, బైకులు వస్తాయి, కార్లు వస్తాయి కదా, వాటినేమో రోడ్డు మీద నిలబెట్టిస్తున్నారు. రోడ్డు మీద సాధారణ ప్రయాణికులకి ట్రాఫిక్కి ఇబ్బందిగా మారుతుంది. ఎస్, చాలా మంచి బోల్డ్ అండ్ డేరింగ్ డెసిషన్ అది. ఆ రోజుల్లో ఆయన ఎవరి ఒత్తిళ్ళు తలొగ్గేవాడు కాదు, యంగ్ ఆఫీసరు. దాంతో ఆ రోజుల్లో ఏసరత్నం గారని చెప్పని గుంటూరు మేయర్ ఉండేవారు, మున్సిపల్ కార్పొరేషన్. ఆయన కూడా ఏసీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్, లేదంటే బయాలజీ లెక్చరరు, చాలా పేరున్న ఫ్యాకల్టీ ఆయన ఆ రోజుల్లో, ఏసరత్నం గారు. ఓకే, ఆయన మున్సిపల్ మేయర్గా పాలక మండలి ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆ టైంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఒక వివాదం వచ్చింది. ఆ వివాదం వస్తే మేయర్ గారు అడ్డెళ్ళారు. అంటే తన కార్పొరేషన్ చేస్తున్న కూల్చివేతలకి మేయర్ గారు అడ్డెళ్ళారు. అక్కడ వివాదం చెలరేగింది. మేయర్ గారిని అరెస్ట్ చేయించాడు మున్సిపల్ కమిషనర్. ఆయన శాఖ ఒక రకంగా. అంటే ఆ రోజుల్లో అంత డ్యూటీ కాన్షియస్నెస్గా ప్రవీణ్ ప్రకాష్ వ్యవహరించాడు, ముక్కుసూటిగా. మరి డెఫినెట్గా ఆయన చెప్పుకున్నట్టు ఆ హీరో వర్షిప్ అనేది డెఫినెట్గా వస్తుంది. మరి అటువంటి అధికారి తర్వాత రోజుల్లో ఎందుకు నీ హీరో వర్షిప్ కన్నా పాలకుల ఆదేశాలు శిరోధార్యంగా భావించటమే, అంటే ఈ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే ఆదేశాలు పాటించడమే, వాటిని శిరోధార్యంగా భావించడమే న్యాయం అని చెప్పని ఎందుకు ఫీల్ అయ్యావు?
నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు జాస్తి కృష్ణకిషోర్ గారి విషయంలో అది కూడా 2024 ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియా వేదికగా తన మీద జరుగుతున్న ట్రోలింగ్ల నేపథ్యంలో తను విఆర్ఎస్ పంపించడం 2024 ఎన్నికలకు ముందు ఒక పనికిమాలిన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుంటే తాను ఉద్యోగ విధుల నుంచి తప్పుకుంటాను అని చెప్పని. అంటే ఎందుకు ఒక ఐఏఎస్ అధికారిగా పలానా పార్టీ అధికారంలోకి రావాలి, పలానా పార్టీ రాకూడదని చెప్పని ఈ రాజకీయపరమైన అఫిలియేషన్స్ మీరు ఎందుకు వ్యక్తం చేశారు? మీరు తామరాకు మీద నీటి బిందువులాగా వ్యవహరించాలి. మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు. ప్రజాస్వామ్యంలో పార్టీలు పాలకులు మారచ్చు, కానీ రిటైర్ అయ్యే వరకు పనిచేయాల్సిన బాధ్యత మీకు ప్రభుత్వం కట్టబెట్టింది. వ్యక్తులు మారిన ఆ స్థానంలో ఇవాళ సమ్ ఎక్స్ ఉండొచ్చు, రేపు వై ఉండొచ్చు. ఎక్స్ దగ్గర పనిచేయాలి, వై దగ్గర పనిచేయాలి. ఎక్స్కి బిజినెస్ రూల్స్ నేర్పించాలి, వైకి నేర్పించాలి. మీరు రూల్ ఆఫ్ లాకి బిజినెస్ రూల్స్కి కట్టుబడి పనిచేయాలి. సమాజం తాను కట్టిన పన్నుల నుంచి మీకు జీతం ఇస్తూ ఉంది. అటువంటప్పుడు మీరు వ్యక్తులకి ప్రాధాన్యత ఇచ్చి, ఈయన ఏబి వెంకటేశ్వర గారి విషయంలో, జాస్తి కృష్ణకిషోర్ గారి విషయంలో తాను చేసిన తప్పుకి నిన్న క్షమాపణ చెప్పారు. కానీ వీరితో పాటుగా ఇంకొక ఘోరమైన తప్పుకు కూడా ఈయన పాల్పడ్డాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు. ఆయనని జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్మెంట్కి దగ్గరగా ఉంది. సహజంగా చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న వాళ్ళని గౌరవప్రదంగా రిటైర్మెంట్ కానిస్తారు ఎవరైనా కూడా. కానీ ఒక నిర్ణయంలో వచ్చిన విభేదాల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుని చక్కదిద్దే ప్రయత్నం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేశారు అని చెప్పని. నేనా ముఖ్యమంత్రిని నువ్వా, నేను తీసుకున్న నిర్ణయంతో విభేదిస్తావా అంటే ఏంటి? అక్కడ తాను ప్రజల చేత ఎన్నిక కాబడ్డ పాలకుడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా జీవితకాలపు అనుభవంతో ఆయన ఆ స్థాయికి రీచ్ అయ్యాడు. అటువంటి ఆయన్ని నన్నే ధిక్కరిస్తావా, ధిక్కారము సైతునా అని చెప్పని అహంకారంతో జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన్ని బాపట్లలో ప్రభుత్వోద్యోగులకి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది, దాని ఇన్ఛార్జిగా ట్రాన్స్ఫర్ చేశాడు. చీఫ్ సెక్రటరీ నుంచి ఎకాయికిన దానికి అలా ట్రాన్స్ఫర్ చేస్తున్న ప్రొసీడింగ్స్ మీద సంతకం చేసిన వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్. ఓకే, తనకన్నా సుపీరియర్ ఆఫీసర్ ఆయన్ని డిమోట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న రోజున మరి ఆ నిర్ణయం కూడా సంతకం మీరే చేశారుగా. మరి చేసిన మీరు ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అవమానపడి కెరీర్లు కోల్పోయి వేధింపులకు గురయ్యి అన్యాయంగా ఆరోపణలు కేసులు ఎదుర్కొన్న ఏబి వెంకటేశ్వరరావు గారు, జాస్తి కృష్ణకిషోర్ గారి ఉదంతాలు గుర్తు చేసుకున్న వారిని అభిమానించే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మిమ్మల్ని మీరు తీసుకున్న విఆర్ఎస్ నిర్ణయాన్ని ట్రోల్ చేశారు కాబట్టి అని చెప్పని, వీళ్ళ వెనక బలమైన సామాజిక వర్గం మద్దతు ఉంది కాబట్టి అని చెప్పని వాళ్ళ విషయంలో అపాలజీ చెప్పారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారి విషయంలో ఎందుకని స్పందించాలా అంటే ఇక్కడ మీ మనసులో వచ్చింది ఒత్తిడి వల్ల వచ్చిన పార్షియల్గా వచ్చిన పరివర్తనే తప్ప పూర్తి స్థాయి పరివర్తన కనుక వచ్చున్నట్టయితే. నిన్న మీరు ఇంకొక మాట చెప్పారు, నాతో జరిగిన కాన్వర్సేషన్ సందర్భాల్లో కానీ నేను ఎప్పుడైనా ఎక్కడైనా పరుషంగా యాక్ట్ చేయటం వల్ల నాతో పనిచేసిన ఏ స్థాయి ఉద్యోగకైనా నేను అపాలజీ చెప్తున్నాను అన్నారు. ఓకే, కానీ అదే సందర్భంలో వాళ్ళిద్దరిని పేర్లు పెట్టి మెన్షన్ చేశారు కదా. ఆ మెన్షన్ చేసిందంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది కూడా కనుక మెన్షన్ చేస్తుంటే మీరు మీలో వచ్చింది 100% పరివర్తన అని చెప్పని అనుకోవచ్చు. కానీ ఒకటైతే వాస్తవం, నేను 100% అడ్మిట్ అవుతా, ఇవాళ పార్షియల్గా రాని ఏ విధంగా రాని, కానీ ఆయన స్థాయి ఆయన విఆర్ఎస్ తీసేసుకున్నాడు. ఆయన ఇక ఈ రాష్ట్రంతో సంబంధం లేదు, ఇక్కడ ప్రజలతో సంబంధం లేదు, ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఇక్కడ రాజకీయాలతో కూడా సంబంధం లేదు. ఆయన కెరీర్ ఆయన ఇంకో రకంగా ఏదైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఆయన నిన్న నా కెరీర్ 2.0 అంటున్నారు. మరి ఏ విధమైన కెరీర్ ఎంచుకోబోతున్నారో తెలియదు మనకి. కానీ ఏ విధమైన కెరీర్ ఎంచుకున్నా సరే మాత్రమైనా సరే ముందుకొచ్చి బోల్డ్గా నా వల్ల తప్పు జరిగింది అని అడ్మిట్ అవుతున్నారు ఆయన. దానికి అంతవరకు స్వాగతిద్దాం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, చేసిన వారు ప్రవీణ్ ప్రకాష్, చేయించిన వారు ఎవరు? నాడు డీజీపీ గౌతమ్ సవాంగ్, నాడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, వాళ్ళు కదా అసలు బాధ్యులు. జవహర్ రెడ్డి కూడా చివరిలో, కానీ 2019 నాటికి
ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజున. ఏబి వెంకటేశ్వరరావు గారిని 2019 మే 31 తారీఖు, మే 30 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే మే 31 ఆయన ఉద్యోగ విధుల నుంచి తప్పించిన దాంట్లో ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా బాధ్యులే. అదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తర్వాత రోజుల్లో తనకి అదే పరిస్థితులు పరిణామాలు ఎదురైన రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అనేది తెలిసి వచ్చింది. కానీ చూస్తూ మొట్టమొదట మనం బిజినెస్ రూల్స్కి కట్టుబడి పనిచేయాల్సిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారులము అనే జ్ఞానం కనుక వాళ్ళకి ఉండున్నట్టయితే ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? మీరు తీసుకుంటున్న నిర్ణయం ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది బిజినెస్ రూల్స్కి వ్యతిరేకమైన నిర్ణయం, ఇది మా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల ఇంటెగ్రిటీని, మా వ్యక్తిత్వాన్ని మీరు దెబ్బతీస్తున్నారు, మా కెరీర్లు పణంగా పెడుతున్నారు, ఈ నిర్ణయాలకు మేము సహకరించమని చెప్పని ఒక్క ఐఏఎస్ ఒక ఐపీఎస్ పెన్ డౌన్ చేశారే అనుకుందాం. వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయానికి మద్దతుగా మిగిలిన అధికారులందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ చట్ట వ్యతిరేక నిర్ణయాల్లో మేము భాగస్వామ్యం కాము అని చెప్పని వాళ్ళందరూ కూడా పెన్ డౌన్ చేశారనుకుందాం. ఆ రోజు ముఖ్యమంత్రి ఏం చేయగలుగుతారు? ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు తీసుకుంటాడు, దాన్ని అమలుపరచాల్సిన వ్యవస్థ ఈ ఐఏఎస్ ఐపీఎస్లు. అందరికందరూ తప్పుడు నిర్ణయాల్లో మేము భాగస్వాములు కాము అని చెప్పని కనుక ఏకోన్ముఖంగా వాళ్ళు నిలబడి ఉంటే ముఖ్యమంత్రి ఏం చేయలేడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? కొందరి మీద సెలెక్టివ్గా చర్యలు తీసుకుంటున్నారు కదా, మనం ఆయనకు భజన చేస్తూ మన ప్రయోజనాలు మనం బాగానే పొందుతున్నాం కదా, మన పోస్టింగ్లు మనకు బాగానే దక్కుతున్నాయి కదా అని చెప్పని స్వార్థంతో లాలూచిపడి ఆ తప్పుల్లో ఆ రోజు వీళ్ళు భాగస్వాములు అయ్యి ఇవాళ మన ఏలుతో మన కన్ను పొడుస్తున్నామనే విఘ్నత మర్చిపోయి వీళ్ళ సహచరులకు వీళ్ళు అన్యాయం చేసుకుంటూ వెళ్ళి బలైపోయింది ఏబి వెంకటేశ్వరరావు కదా, బలైపోయింది జాసి కృష్ణకిషోర్ కదా, బలైపోయింది ఎల్వి సుబ్రహ్మణ్యం కదా. అంటే ఆ రోజు వాళ్లే బలయ్యారనుకున్నారు. కానీ వాళ్ళ మీ చర్యలకి 5 సంవత్సరాల కాలం ఎన్నాళ్ళలో గడవలా. ప్రజలు తీర్పు మళ్ళీ రెండోసారి భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఇవాళ ఆనాటి చర్యలకి ఇవాళ మీరు అంత చదువుకొని అంత హీరోయిక్ వర్షిప్ సంపాదించుకొని ఇవాళ ప్రజల ముందుకు వచ్చి ఆ రోజు చేసిన తప్పులకి మమ్మల్ని మన్నించండి, క్షమించండి అని చెప్పని ప్రజలకి అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మీ వల్ల బాధితులుగా మారిన వాళ్ళకి మీరు క్షమాపణలు చెప్తా ఉన్నారు. అంటే ఏంటి? మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని పనిచేసిన పర్యవసానం. ఇవాళ మనకు ఒక సామెత ఉంది, చదువుకున్నాడు కన్నా చాకలాడు మేలు అంటారు. ఎందుకంటే ఇవాళ చాకల పని చేసేవాళ్ళు ఏ ఇంటి నుంచి తీసుకెళ్ళిన బట్టలు మళ్ళీ అంతే ముద్ర సొద్దుగా ఆ ఇంటికే చేరుస్తారు. 10 ఇళ్లలో నుంచి 10 లాట్లు మూట కట్టుకొని తీసుకెళ్ళినా ఒక్కల బట్టలు కూడా ఇంకొక ఇంటికి మారవు. అంటే కామన్ సెన్స్. మరి ఇంత చదువులు చదువుకున్న వీళ్ళ కామన్ సెన్స్ ఏమైంది? ఇవాళ రాజకీయ నాయకులు నిరక్షరాస్యులు అయినా సరే వ్యవస్థను చక్కదిద్దడం కోసం, వ్యవస్థని గాడిన పెట్టడం కోసం, వ్యవస్థను సక్రమంగా అమలుపరచడం కోసం ఎగ్జిక్యూటింగ్ అథారిటీ వీళ్ళు. అందుకోసం కదా ఇంత స్క్రీనింగ్ చేసి క్రీమ్ ఆఫ్ ది సొసైటీని ఎంపిక చేసి ఆ ఉద్యోగాల్లో కూర్చోబెట్టేది. మరి అటువంటి చదువులని, అంతటి పరిజ్ఞానాన్ని, అంతటి అనుభవాన్ని ఎవరో కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే ఆ వ్యక్తిత్వాన్ని చంపుకున్న ఇటువంటి అధికారులు కనీసం ఇప్పటికైనా సరే కొద్దిపాటి పరివర్తన అయినా వచ్చినందుకు స్వాగతిస్తూనే ఇటువంటి చర్యల్లో భాగస్వాములు అయ్యి ఇంతమంది ఉసురు పోసుకొని కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి ఒక నాయకుడి ఉన్మాదానికి మద్దతుగా నిలబడిన ఇటువంటి అధికారుల అనుభవాలు చూసైనా సరే మిగిలిన అధికారులు మా జీవితం, మా కెరీర్ 35 ఏళ్ళని మీరు అనుకుంటే ఉండొచ్చు. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రజల తీర్పు భిన్నంగా ఉన్న రోజున మీ 35 సంవత్సరాల కెరీర్లు కూడా ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ లాగానే వీఆర్ఎస్లు తీసుకునే దుర్గతికి, దుస్థితికి, ప్రజలను క్షమాపణలు వేడుకునే స్థితికి దిగజార్చుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.